హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ బేతంచెర్ల బెల్లం చూస్ దగ్గర అయితే ఉన్నాను. బిల్లా సురంగం గుహాలు ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోని నంద్యాల జిల్లాలో బేతంచెర్ల పట్టణానికి 5 కిలోమీటర్ దూరంలో, కొట్టాల ఊరికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గుహల సముదాయం. ఇవి తూర్పు కనుమలలోని ఎర్రమల ప్రాంతంలో ఉన్నాయి. వీటిని బిల్లా స్వర్గం గుహలని కూడా వ్యవహరిస్తారు. తెలుగులోని బిలం, సంస్కృతంలోని సురంగం పదాల కలయికతో ఈ గుహలకు ఈ పేరు వచ్చింది. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇది బిల్లా స్వర్గం గృహాల యొక్క టైమింగ్స్ ఇవి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30. అండ్ పెద్దలు ఒకరికి 50 రూపీస్, పిల్లలకి 30 రూపీస్. ఇక చూస్తున్నా కదా ఫ్రెండ్స్, బిల్లా స్వర్గం గుహాలు ఒకటి, శ్రీ మద్దిరెడ్డి స్వామి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, వాల్మీకి గుహాలు. ఇదంతా కూడా మనకి ఇక్కడ నుంచి సరౌండింగ్ 50, 20, 60 కిలోమీటర్స్. ఈ సరౌండింగ్స్లోనే మనకి బేతంచెర్ల సరౌండింగ్స్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇది బిల్లా స్వర్గం గృహాల యొక్క టైమింగ్స్ ఇవి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30. అండ్ పెద్దలు ఒకరికి 50 రూపీస్, పిల్లలకి 30 రూపీస్. మీరు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు మార్నింగ్ 10 లోపు అయితే రండి. ఈవినింగ్ 5:30కి క్లోజ్ అయిపోతుంది ఇక్కడ. పంతొమ్మిదవ శతాబ్దంలో మధ్యలో వీటిని పురావస్తు పేలియంటాలజీ పరిశోధనలు మొదలయ్యాయి. ఈ పరిశోధనలో పాతి రాతి యుగం నాటి దక్షిణ భారత పరిస్థితులు, అప్పటి మానవ జీవన స్థితిగతుల గురించి ఎన్నో విషయాలు తెలియజేశాయి. ఈ ప్రాంతంలో ఇటువంటి ఎన్నో సున్నరాపతి గుహాల సముదాయాలు ఉన్నప్పటికీ
బిర్లా స్వర్గంలోని అత్యధికంగా పరిశోధనలు జరిగాయి. ఇక్కడ మరికొన్ని గుహలు, బెలూమ్ సన్యాసులు, యాగంటి, ఎర్రజర్రి ముచ్చట్లు, చింతమాను గుహలు. బిర్లా సొరంగం గుహల్లో 2 ప్రాథమిక గుహలు, మరికొన్ని చిన్న గుహలు కలిసి లోతైన గండి లేక బిలాలుగా ఏర్పడ్డాయి. వీటిని 1844లో న్యూబోల్డ్ అనే ఆంగ్లేయుడు కనుగొన్న 1884లో రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ నేతృత్వంలో ఇక్కడ తవ్వకాలు మొదలయ్యాయి. ఈ బృందం ఈ గుహ సముదాయంలో చార్నెస్ హౌస్, పర్గెటిక్, కాథరెటిక్ గృహాల్లో తవ్వకాలు జరిపింది. తవ్వకాల్లో పాతిరాతి యుగం నాటి ఎముకలతో చేసిన బాణపు అలుగులు, ఈటిమొనలు, చాకులు, ఊళ్ళు, పదునైన సూరాలతో పాటు జంత అవశేషాలు కూడా లభ్యమయ్యాయి. అయితే ఈ ఆధారాల్లో ఎక్కువ శాతం లండన్కు తరలించే క్రమంలో కనుమరుగయ్యాయి. 1880 నాటి రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్, అతని కొడుకు హెన్రీ ఫ్రూట్ల నేతృత్వంలో తవ్వకాల్లో 15-16 అడుగులు లోతైన ఆది మానవుడి జాలలు స్పష్టంగా కనిపించాయి. ఈ పురావస్తు అవశేషాలను గుర్తించడంలో, భద్రపరచడంలో, పరిశోధించడంలో వారు విఫలమైనప్పటికీ గుహలో లభ్యమైన జంతు అవశేషాలపై కొంతవరకు పరిశోధనలు జరిగాయి. అక్కడ లభించిన కొన్ని అవశేషాలు పెద్ద జంతువులైన జింకలు, దుప్పులు, పులులు, ఖడ్గమృగాలు, పందులు, కుక్కలు, గాడిదలు, ముంగిసులు, ఎలుగుబంటిలు చెందినవని గుర్తించారు. ముళ్ళపంది, మరికొన్ని ఎలుకజాతి జంతువులు, గబ్బిలాలు, మొసళ్ళు, బల్లులు, పాములు, కప్పలు, రకరకాల పక్షుల అవశేషాలు కూడా వీటిలో ఉన్నాయి. ఈ అవశేషాలను కలకత్తా తరలించిన తరువాత ఇప్పటికీ ఇవి కలకత్తాలోనే భద్రపరిచి ఉన్నాయి. పురాణ జంతు శాస్త్రజ్ఞుడైన ప్లేడెకర్ వాటిని పరిశీలించి ఇంతకు ముందు తెలియని ఖడ్గమృగ పంది, ముళ్ళపందుల జాతులను, అప్పటికే భారతదేశంలో అంతరించిపోయి ఆఫ్రికాలో మాత్రమే ఉన్న మరికొన్ని జంతువులను అవశేషాలను కనుగొన్నాడు. 1880ల తర్వాత 1920లో కర్నూలులో కలెక్టరేట్ అయిన కామియాడి మళ్ళీ బిల్లి సొరంగం గుహల ప్రాముఖ్యతను ఆసక్తి చూపించారు. అతని ప్రయత్నాల వల్ల ప్రపంచ పాతిరాతి యుగ ఆధారాల్లో భారతదేశ స్థానంపై చర్చలు మొదలై ఆ ఆనవాళ్లు కనిపించిన ఏకైక భారత ప్రదేశంగా బిర్లా సొరంగం గుహలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. 1950లో జరిగిన పలు పరిశీలనల్లో ఈ గుహలో ఎటువంటి పాతి రాతియుగ ఆధారాలు లభ్యమవ్వలేదని, అయితే కొత్త రాతియుగం నాటి కుండ ముక్కలు లభ్యమయ్యాయి. 1960లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన కెఎన్ ప్రసాద్, కెకే వర్మలు చేపట్టిన సర్వేలో అక్కడ జంత అవశేషాలు లభించాయి. 1970లో అక్కడ జరిగిన 2 పెద్ద తవ్వకాల్లో దొరికిన రాతి పనిముట్లు అవశేషాలను పాత మధ్యరాతి యుగాలకు నడుమ నాటివిగా నిర్ధారించారు. తాజాగా 2003-2008లో జరిగిన తవ్వకాల్లో కొత్త రాతి యుగం నాటి ఆనవాళ్లు లభ్యమయ్యాయి. బిర్లా స్వర్గం గుహలు బేతంచెల రైల్వే స్టేషన్కు 4.5 కిలోమీటర్ల దూరంలోను, కర్నూలులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం నుంచి 40 కిలోమీటర్ల దూరంలోను, నంద్యాల నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నాయి. అక్టోబర్ నుంచి మార్చి దాకా సందర్శించేందుకు అనువైన వాతావరణం ఉంటుంది. కర్నూలులోని బేతంచెలలోని హోటళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎవరు ప్రజెంట్ అయితే లేరు. చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది. నా వాయిస్ నాకే వినబడుతుంది రీసౌండ్లో. అండ్ చూడండి సరౌండింగ్స్ మొత్తం కూడా మొత్తం ఇక్కడ పావురాలు, కోతులు ఈ సౌండ్స్ తప్ప ఇంకైతే ఏం వినబడడం లేదు. నాకు ఈ వ్యూ అంటే చాలా బాగా నచ్చింది. చూస్తున్నా కదా, ఇంకా కింద లో కెమెరా పెట్టినా కానీ కాన్ రావట్లేదు. అది చూడండి వ్యూ అది. మీలో ఎవరైనా ఇప్పుడు ఈ లొకేషన్కి ఎప్పుడైనా వచ్చి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
అదే ఫ్రెండ్స్, మన బిర్లా స్వర్గం గృహాలు అయితే టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓవరాల్గా. ఇప్పుడు మీరు మొత్తం వీడియోలో చూసినారు కదా, మొత్తం అంతా స్టెప్ బై స్టెప్ చూసారు. మీకు అంటే డ్రోన్ వ్యూ కూడా మీరు చూసారు కదా స్టార్టింగ్లో. మీలో ఇంకా ఎవరైనా ఈ లొకేషన్కి రావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీకు పింక్ చేస్తాను, చూసుకొని రండి. మీకు మార్నింగ్ టైమింగ్స్ వచ్చేసి బోర్డులో మీరు చూసారు కదా, మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5:30. సో ఈ టైంలోనే రండి. అండ్ వచ్చేటప్పుడు ఎవరైనా కానీ వాటర్ బాటిల్స్ అవి క్యారీ చేయండి, ఎందుకంటే ఇక్కడ రూట్లో ఎక్కడెక్కడ దొరకవు. మీకు దొరికితే కనుక మెయిన్ రోడ్లో బేతంచెర్ల స్టార్ట్ అయ్యి దాటి వచ్చేటప్పుడే మీకు దొరికేటివన్నీ. ఇంకా మధ్యకి వచ్చిన తర్వాత ఇక్కడ దొరకవు అనవు. ఇంకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకా ఇట్లాంటి ఫర్దర్ వీడియోస్ ఇంకా అన్నీ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.